మల్నాడు డ్రగ్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. సీనియర్ పోలీస్ అధికారుల కుమారులైన రాహుల్ తేజ్, మోహన్ కి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మరోవైపు రాహుల్ తేజ్ కోసం పీటీ వారెంట్ ను నిజామాబాద్ పోలీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, కొంపల్లి డ్రగ్స్ కేసులో కూడా ఈగల్ టీం దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా తాజాగా 3గురిని అదుపులోకి తీసుకుని ఇందులో ఇద్దరు కూడా ఇటు ప్రముఖ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళ కుమారులకు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా మొదటి నుంచి ఇటు మల్నాడు రెస్టారెంట్ సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు మరికొంతమంది కూడా హైదరాబాద్ కేంద్రంగా వివిధ డ్రగ్స్ స్పాట్లు నిర్వహించినట్టుగా ఈగల్ టీం గుర్తించింది. వీరు గోవా నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ దందా చేసినట్టుగా గుర్తించి కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా కూడా ఇటు తెలంగాణలోని పలు రిసార్ట్స్ లో కూడా ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి కూడా తెరలేపినట్టుగా ఈగల్ టీం గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కొంపల్లి డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా 8 మందిని ఈగల్ టీం అదుపులోకి తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో ఎవరైతే సూర్యతేజ ఉన్నారో అతడి నిజామాబాద్ డిచ్పల్లిలో కూడా గతంలో ఒక డ్రగ్స్ కేసులో అతడు ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు తాజాగా ఈగల్ టీం అతన్ని అదుపులోకి తీసుకునే నేపథ్యంలో పీటీ వారెంట్ జారీ చేసి గత కేసుకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేసేందుకు అక్కడి పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈయన కోసం తాజాగా ఒక పీటీ వారెంట్ కూడా జారీ చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. తాజాగా ఇటు సూర్య సంబంధించిన వ్యక్తులు ఎవరైతే అతడి సన్నిహితులతో పాటు మిగతా సంబంధించిన కాల్ డేటాను కూడా ఇటు ఈగల్ టీం పరిశీలిస్తుంది. ఇతడి నెట్వర్క్ సంబంధించి కూడా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరంలోని 19 పబ్బులకు సంబంధించిన వారి పాత్ర ఉంది. గతంలో వీరు పబ్బుల్లో ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ డ్రగ్స్ దందా చేసినట్టుగా ఈగల్ టీం గుర్తించింది. ఇప్పటికే 9 మంది పబ్ నిర్వాహకులకు సంబంధించి కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేసిన ఈగల్ టీం తాజాగా మరొక 3గురిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వీరు సంబంధించి ఏ విధంగా వీళ్ళకు సూర్యతో కొలాబరేట్ అయ్యారు, ఎక్కడెక్కడ వీరు డ్రగ్స్ దందా చేశారు, కేవలం గోవానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడైనా హైదరాబాద్ కి ఏ మార్గంలో వీరు డ్రగ్స్ తరలించారన్న కోణంలో కూడా ఈగల్ టీం దర్యాప్తు చేస్తుంది. ఇక ప్రస్తుతానికైతే డిచ్పల్లి కేసుకు సంబంధించి కూడా గతంలో అతడి మీద డ్రగ్స్ కేసు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడి పోలీసులు విచారిస్తే మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు సంబంధించి కూడా అనేక కోణాల్లో ఈగల్ టీం దర్యాప్తు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, థాంక్యూ కిరణ్.